హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యామ్ని ఆనంద్ అఫీషియల్. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి మన ఛానల్లో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. అలాగే ఏ మసాలాలు వాడకుండా, ఏ జింజర్ గార్లిక్ పేస్ట్ వాడకుండా చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా, స్పైసీగా, ఎమ్మీగా ఉంటుంది. ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఇక్కడ చూసారు కదా, ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను, అది హీట్ అవుతూ ఉంది కొంచెం. నేను వచ్చేసి ఒక 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ అవైతే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ చూసారు కదా, ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అవుతూ ఉంది. ఇలా ఆయిల్ హీట్ అవ్వగానే ఎగ్స్ అయితే వేసేసుకున్నాను. 6 ఎగ్స్ తీసుకున్నానని చెప్పాను కదా. నేను వచ్చేసి ఒక 3 మెంబర్స్కి అయితే ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకరికి 2 ఎగ్స్ లాగా 6 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అంటే మరీ ఎక్కువ వేసేసినా ఎగ్గే కనిపిస్తూ ఉంటుంది, అందుకని చెప్పేసి నేను 6 ఎగ్స్ తీసుకున్నాను. చూసారు కదా, మనం ఎగ్స్ వేసిన తర్వాత మరీ ఎక్కువ మిక్స్ చేయకూడదు, అలానే మిక్స్ చేయకుండా ఉండకూడదు. మిక్స్ చేయకుండా ఉంటే అది ఆమ్లెట్ లాగా పెద్ద పీసెస్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలా చేయకూడదు. మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉంటే మనకి అక్కడ ప్యాన్కి అతుక్కోకుండా, అండ్ అలాగే కొంచెం పెద్ద పీసెస్ కాకుండా, చిన్న పీసెస్ కాకుండా మీడియం పీసెస్ వస్తాయన్నమాట ఎగ్ అనేది. అలా అయితేనే ఫ్రైడ్ రైస్లో తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఎగ్ అయితే ఫ్రై అవుతూ ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనం వెజిటేబుల్స్ అనేవి మనకి నచ్చిన వెజిటేబుల్స్ అయితే తీసుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ ఏం లేవు, క్యారెట్ ఉండింది, అందుకని చెప్పేసి ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి వేసేసాను. చూసారు కదా, ఇక్కడైతే ఎగ్ అయితే ఫ్రై అయిపోయింది అనమాట. ఇంక ఇలా కొంచెం అంటే ఎక్కువ ఫ్రై అవ్వబడలేదు, కొంచెం లైట్గా ఫ్రై అయితే ఒక 70% ఫ్రై అయితే మళ్ళీ కొంచెం మనం వెజిటేబుల్స్ వేస్తాం కదా, ఆ వెజిటేబుల్స్లో ఒక 30% అయితే ఫ్రై అవుతుంది. ఇక్కడ ఈ ఎగ్స్ వచ్చేసి మనం పక్కన వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను వెజిటేబుల్స్ ఫ్రై అవ్వడం కోసం. ఇంకా ఇప్పుడైతే వెజిటేబుల్స్ అయితే కొంచెం ఆల్రెడీ ప్యాన్ అనేది మనకి హీట్ అయ్యే ఉంటుంది కాబట్టి ఆయిల్ త్వరగా హీట్ అయిపోతుంది. ఇక్కడ చూసారు కదా, నేను వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేసి యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే యాక్చువల్గా ఫ్రైడ్ రైస్ అంటే, ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే చాలామంది వెజిటేబుల్స్ అయితే స్కిప్ చేస్తారు. బట్ మనకి కొంచెం టేస్టీగా రావాలి, మనం అల్లం పేస్ట్, అలాగే గరం మసాలా పౌడర్స్ ఇలాంటివి యూస్ చేయట్లేదు అంటే ఈ వెజిటేబుల్స్ వేసుకున్నామంటే చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. నేనైతే అల్లం పేస్ట్, గరం మసాలాస్ అయితే వాడను, అందుకని చెప్పేసి నేను వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసేసుకుంటాను. ఇంకా అలాగే మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవైతే యాడ్ చేసేసుకుంటాను అనమాట. అలాగే నేను ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకున్నాను. ఇంకా అలాగే మన దగ్గర క్యాప్సికమ్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్. చూసారు కదా, ఆనియన్స్ అయితే ఫ్రై అవుతాయని చెప్పేసి నేను కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసాను. ఆనియన్స్ కొంచెం త్వరగా ఫ్రై అవుతాయని చెప్పేసి. మళ్ళీ మనకి మొత్తం సాల్ట్ అనేది దీంట్లోనే యాడ్ చేసామంటే కనుక మనకి ఎగ్ అనేది కొంచెం టేస్ట్లెస్గా ఉంటుందన్నమాట. ఎగ్కి సాల్ట్ పట్టదు కదా, సో దట్ అందుకని చెప్పేసి నేను లైట్గా ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసమే వేస్తానన్నమాట కొంచెం సాల్ట్, త్వరగా ఫ్రై అవుతాయని చెప్పేసి. ఇంకా అలా మిక్స్ చేస్తూ ఉంటే అవైతే ఫ్రై అయిపోయాయి. ఇంకా ఈ ఎగ్ కూడా వేసేసాను. ఎగ్ కూడా వేసేసి ఇంకా ఒక 5 or 10 minutes ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. చాలా బాగా ఫ్రై అవుతాయి. ఇక్కడ చూసారు కదా, ఎగ్ కూడా పట్టాలి కాబట్టి మనం ఎగ్ యాడ్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నామంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఆ వెజిటేబుల్స్కి ఒక్కటే సాల్ట్ పడుతుంది, ఇంకా ఎగ్కి అయితే కొంచెం చప్పగా అనిపిస్తూ ఉంటుంది ఎగ్ తినేటప్పుడు ఫ్రైడ్ రైస్లో. అందుకని చెప్పేసి నేను ఎగ్లోనే కొంచెం సాల్ట్, కారం కూడా యాడ్ చేస్తాను. పచ్చిమిర్చి వచ్చేసి నేను ఒక్కటే తీసుకుంటాను, అందుకని చెప్పేసి కొంచెం కారం కూడా యాడ్ చేస్తే కొంచెం స్పైసీగా ఉంటుంది. మరి ఎక్కువ యాడ్ చేసుకుంటే మరీ ఎక్కువ స్పైసీ అయిపోతూ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి కొంచెమే కారం కూడా కొంచెమే యాడ్ చేసుకుంటాను నేను. కారం కూడా యాడ్ చేసేసిన తర్వాత అలా మిక్స్ చేసేయాలి. మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరే చూస్తున్నారు కదా, నేనైతే జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయలేదు. ఇంకా అలాగే గరం మసాలా పౌడర్స్, బిర్యానీ మసాలా పౌడర్స్ అవి అయితే ఏమి యాడ్ చేయను. సింపుల్గా మామూలుగా ఇంట్లో ఉండే వాటితోనే
టేస్టీగా, స్పైసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా, మనం మిక్స్ చేస్తూ ఉంటే అది వచ్చేసి అడుగంటకుండా ఉంటుంది ఆ ఎగ్, ఆ వెజిటేబుల్స్. లేదంటే మనం మర్చిపోయామంటే మాత్రం అది అడుగంటుతుంది అనమాట. ఇంకా అలాగా మొత్తం ఫ్రై చేసేసాను. ఇంకా మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంటుంది కదా, అది వచ్చేసి డైరెక్ట్గా వేసేసామంటే మనకు కొంచెం మిక్స్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను అది ఆల్రెడీ ఇప్పుడు మనం పులిహోరకి అలా ఎలా అయితే చల్లారి పెట్టుకుంటామో నేను అలా దీనికి కూడా అలాగే సైడ్ తీసి పెట్టేసుకొని పొడి పొడిగా చేసుకొని చల్లారి పెట్టుకుంటాను. అన్నం చాలా పొడిగా ఉంటేనే ఫ్రైడ్ రైస్ అయినా పులిహోర అయినా ఏదైనా బాగుంటుందన్నమాట. లేదంటే కొంచెం ముద్దగా అయిపోతుంది, అలా అయితే తినలేము. అండ్ ఇది వచ్చేసి ఎంత వేడిగా తింటే అంత టేస్టీగా ఉంటుంది. అంటే ఇంకా మనం తినడానికి రెడీగా ఉన్నాము, లంచ్ టైం అయిపోయింది, తినాలి అన్నప్పుడు ఇది అప్పటికప్పుడు చేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.